హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి. అదేంటంటే ఒంగోలు నెయ్యి కారం దోశ. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. చాలా చాలా ఫేమస్ అనమాట. అక్కడ మస్తాన్ హోటల్ అని ఉంటుంది. ఆ హోటల్లో తయారు చేసే స్పెషల్ సీక్రెట్ దోశ. వాళ్ళు మాత్రం చెప్పలేదండో, నేనే ఎన్నో విధాలుగా ట్రై చేసి ఈ దోశ బెటర్ ఎలా చేస్తే ఆ టేస్ట్ వచ్చిందో నేను కనిపెట్టి ఆ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. దాంతోపాటుగా సర్వ్ చేసే పుట్నాల చట్నీ, నల్ల కారం, టమాటా ఎర్ర కారం ఇవన్నీ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసి పెట్టానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశకు ఒక స్పెషల్ ఉంటుంది. అదేంటంటే దోశ లోపల మనకి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలు దొరుకుతాయి అన్నమాట. దాంతోపాటు ధారాళంగా నెయ్యి వేస్తారు, నిమ్మకాయతో సర్వ్ చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనికంటే ముందు నేను ఒక ఇడ్లీ రెసిపీ పెట్టాను అనమాట. చాలా బాగా చూసారండి అందరూ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. మీరు తప్పకుండా చూసి విజయవాడ స్పెషల్ ఇడ్లీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను ఈరోజు చూపించబోయే ఈ స్పెషల్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా, నేను చాలాసార్లు ట్రై చేసిన తర్వాత ఆ టేస్ట్ వచ్చిన తర్వాత నేను ప్రజెంట్ చేస్తున్న రెసిపీ అనమాట ఇది. ఈ ఎర్రకారం కడప ఎర్రకారం కాదండి, ఇది టమాటాలు వేసి చేస్తారనమాట. చాలా బాగుంటుంది. దోశ తినేటప్పుడు బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా చాలా బాగుంటుందండి. అందులో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, దాంతోపాటుగా ఎర్రకారం, దానిపైన నిమ్మకాయ రసం ఇవన్నీ పిండి ఒక్కసారైనా తినాలన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం నార్మల్గా తీసుకుని దోశ బియ్యం కానీ, ఇడ్లీ రైస్ అని అంటారు అవి కానీ, నార్మల్గా మనం ఇంట్లో వండుకొని సోనా మసూరి రైస్ ఏవైనా సరే తీసుకోండి. ఒక కప్ అనమాట. ఏ కప్పుతో తీసుకున్నా దాంట్లో సగం మినపగుళ్ళు తీసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు వేయడం వల్ల దోశలు ఎప్పుడు స్టిఫ్గా ఉంటాయన్నమాట. పెనానికి చక్కగా అతుక్కొని ఉంటాయి. అలా అతుక్కోవడం వల్ల మంచిగా కాలుతుంది. ఇప్పుడు అందులోనే అరకప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోండి. సన్నమైన పర్వాలేదు, లావైనా పర్వాలేదు. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి మంచి స్పాంజినెస్ వస్తుంది అనమాట. ఈ స్పాంజినెస్ కోసం సగ్గుబియ్యం యాడ్ చేసి నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను. దీన్ని శుభ్రంగా కడిగేసి మనం నిండుగా నీళ్లు పోసి 3 నుండి 4 గంటల వరకు నానబెట్టుకోవచ్చు. ఆ తర్వాత మిక్సీలో అయినా సరే, గ్రైండర్లో అయినా సరే ఎక్కువసేపు మనం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మెత్తటి పిండి రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పదార్థాలన్నింటినీ 3 గంటలు నానబెట్టి నేను గ్రైండర్లో అరగంట వరకు గ్రైండ్ చేశాను. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో కదా. ఇలా రావాలి. దీన్ని మనం రాత్రంతా ఫర్మెంటేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డే చూస్తే బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది. ఇది చలికాలం కాబట్టి ఫర్మెంటేషన్ తెలియట్లేదండి, కానీ నెక్స్ట్ డేకి మంచిగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్. మనం ఆ ఒంగోలు ఫేమస్ మస్తాన్ హోటల్ దోశ తింటుంటే అవి పుల్లట్లు టేస్ట్ వస్తాయన్నమాట. దానికోసం ఏం యాడ్ చేయాలా అని నేను ఆలోచించి కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీరు తీసుకున్న పిండిని బట్టి వేసుకోవచ్చు. మనం తీసుకున్న పిండి 1 కేజీ వరకు ఉంటుంది కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్ల పుల్లగా ఉన్న పెరుగు వేసాను. పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇది వేసేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి పెరుగు వేయడం వల్ల ఆ పుల్లదనం అలాగే పుల్లట్లు లాగా అనిపించే ఆ టేస్ట్ వస్తుంది. ఇలా పక్కన పెట్టుకునే ముందు మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ వరకు పంచదార వేసేసి పక్కన పెట్టుకోండి. మనకి దోశ కాల్చినప్పుడు మంచి కలర్ వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసి ఈ 10 నిమిషాల్లో మనం మంచి మంచి చట్నీలు ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా మనం పుట్నాల చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. పుట్నాల చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అరకప్పు పుట్నాలు ఒక మిక్సీ జార్లో వేసుకోండి. 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అందులో నానబెట్టిన 1 అంగుళం చింతపండు, అలాగే మీ రుచిని బట్టి 5-6 పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేసేసుకోండి. మీరు కావాలంటే వేయించి కూడా వేసుకోవచ్చు. అందులోనే ఒక 1/2 ఇంచు వరకు అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. గుప్పెడంతా కొత్తిమీర వేయండి, మంచి కలర్ వస్తుంది అనమాట. తగినంత ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఇలా గిన్నెలో పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం నార్మల్గా ఒక చిన్న గిన్నెలో కొంచెం నూనె వేడి చేసి అందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించిన పోపు వేసేసి కలుపుకోవాలి. అంతేనండి, పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక సీక్రెట్ రెసిపీ అండి, నల్లకారం. ఈ దోశల్ని మనకి నల్లకారంతో సర్వ్ చేస్తారన్నమాట. చాలా బాగుంటుంది. నల్లకారం అని అంటారు కదా, దాన్ని తయారు చేసుకుందాం. మందంగా ఉన్న ఒక కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె ఎక్కువ వేయొద్దు. నూనె వేడయ్యే లోపుగా మనం ఈ పదార్థాలన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఏవేవి ఎంతెంత అనేవి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి క్యాప్షన్స్ని బట్టి.
మనం ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు తీసుకోవాలి, బాగా ఎర్రగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలి, దాన్ని బట్టి మంచి కలర్ వస్తుంది. ఎండుమిరపకాయలు తీసుకునేటప్పుడు మనం కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. మిరపకాయలు, ధనియాలు, చింతపండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే గ్రామ్స్ వైజ్ చెప్తున్నానండి, అలాగే నార్మల్ క్వాంటిటీ కూడా చెప్తాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నూనె కాగిన తర్వాత ముందుగా చింతపండు వేసి కొంచెం వేయించాలి. చింతపండులో ఉన్న ఈనెల్ లాంటివి తీసేయాలి. అలా తీసేస్తే మనకి చక్కగా మంచి మేలే రకమైన నల్లగారం రెడీ అవుతుంది. చింతపండుని కొంచెం వేయిస్తే ఇది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా దినుసులు ఎప్పుడు మనం మీడియం నుండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. చక్కగా వేగుతూ ఉంటుంది. ఇలాంటి వేపుళ్ళు అలాంటివి చేసేటప్పుడు మనం మందంగా ఉన్న ఇనుప కడాయి పెట్టుకుంటే మనకి చక్కగా వేగుతాయి అన్ని వైపులా. 1 నిమిషం వరకు అలా వేయించిన తర్వాత గుప్పెడు బాగా ఎర్రగా ఉన్న ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ దాదాపు 20 నుండి 25 వరకు ఉంటాయన్నమాట. గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 15 నుండి 20 గ్రాముల వరకు ఉంటాయండి, ఎందుకంటే వెయిట్ ఉండవు కదా మిరపకాయలు. ఇప్పుడు మనం మిరపకాయలు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ, అంటే ఒక చిన్న కప్పుడు ధనియాలు తీసుకోవాలి. అంటే మనకి గుప్పెడు నిండుగా తీసుకుంటే అన్నమాట. ధనియాలు కూడా 20 గ్రాములు తీసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ వేసి ఇప్పుడు ఒక 10 వరకు మెంతులు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే వేగాలన్నమాట. 1 రెబ్బ కరివేపాకు కూడా వేయండి. కరివేపాకు ఎక్కువ వేయొద్దు, కరివేపాకు ఎక్కువ వేయకండి, 1 రెబ్బ మాత్రమే వేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఈ వేగేటప్పుడే మంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, పెద్ద గర్భాలున్న వెల్లుల్లిగడ్డ ఒకటి తీసుకున్నాను. ఇందులో సగం మనం వేయించుకోవాలి, అలాగే సగం తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు వేస్తామన్నమాట. ఇలా వెల్లుల్లి గర్భాలు సగం తుంచుకొని వాటిని వేసేయాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు అని కూడా అంటాం కదా, వీటికి తొక్క తీయాల్సిన అవసరం ఏమి లేదండి, డైరెక్ట్గా వేసేయచ్చు. ఇవి కూడా వేసేసి మరొక 2-3 నిమిషాలు బాగా వేయించుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇందాక మిగిల్చి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసేసి మరొకసారి కోర్స్గా గ్రైండ్ చేయాలి. అంటే పల్స్ బటన్ నొక్కితే సరిపోతుంది. మనకి ఇలా వెల్లుల్లి రేకులు అక్కడక్కడ కనబడాలన్నమాట, అప్పుడు సూపర్గా ఉంటుంది నల్లకారం. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో, మనం తీసుకున్న మిరపకాయలని బట్టి కలర్ వస్తుంది. ఇలా చక్కగా తయారు చేసుకుని ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే 2-3 నెలలు తాజాగా ఉంటుందండి. ఈ నల్లగారం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జ్వరం అవి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అనమాట, నోటికి చాలా హాయిగా ఉంటుంది. ఇది ఇడ్లీ దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది. అంతే, నల్లగారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒంగోలు స్పెషల్ ఎర్రకారం. ఇది కడప ఎర్రకారం అస్సలు కాదండి, మీరు ఎవ్వరూ అది కాదు అని కామెంట్ చేయకండి, ఎందుకంటే ఇది స్పెషల్గా అనిపించింది నాకు. ఇందులో టమాటాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట, అందుకని నేను కనిపెట్టిన ఈ ఎర్రకారం రెసిపీ. ఇప్పుడు ఒక 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అందులో 12 నుండి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. మంచి కలర్ఫుల్ వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇవి వేసిన తర్వాత పెద్ద సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పెద్ద సైజులో ఉన్న పండిన టమాటాలు 2 వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. టమాటాలు అలాగే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తో మనకి చక్కగా గ్రైండ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా తయారు చేసుకున్న టమాటా ఎర్రకారం మనకి రెడీగా అయిపోయింది. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అనమాట, దోశ పోసుకోవడం. దోశ పోసుకోవడానికి ఇవన్నీ తయారు చేసేటప్పటికి ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. దాన్ని పక్కన పెట్టేసి దోశ వేసేసుకుందాం. దోశ వేసుకోవడానికి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మనం వేయించుకోవాలి. దానికోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి మరిగించుకోవాలన్నమాట. నెయ్యి కాస్త మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు కూడా వేసుకుని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 దోశ వేసేటప్పుడు వేస్తాం అనమాట. ఇలా మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత పిండి మనకి లూజ్గా ఉండాలండి. మీకు ఎప్పుడైనా గట్టిగా అనిపిస్తే పిండిలో కొంచెం వాటర్ వేసుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు. మనం రవ్వ దోశ వేసుకుంటాం కదా, అలా కూడా పోసుకోవచ్చు. ఇక్కడ నేను 2-3 విధాలుగా చేసి చూపిస్తాను. ఇప్పుడు కొంచెం థిక్గా ఉన్న బ్యాటర్తో వేస్తున్నాను. ఈ దోశలు షేప్ ఉండవండి, అందుకని నేను షేప్ లేకుండా వేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలా ఒక గరిటెడు పిండి వేసేసి మనం ఇలా స్ప్రెడ్ చేయకుండా ఉంచేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉంచితే మనకి చక్కగా ఈ బబుల్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలా చిల్లులు పడిన తర్వాత దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న నల్లకారం, అలాగే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు, అలాగే
ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి మీకు నచ్చితే నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోండి. ఇక్కడ నేను నూనెతోనే కాల్చుతున్నాను, ఎందుకంటే తర్వాత నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు మీడియం నుండి లో ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. మూత పెట్టేసి రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు, మనకి ఇలాగే సరిపోతుంది. అప్పుడు బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా చక్కగా మంచి కలర్ కూడా వస్తుంది. మనం పంచదార అవి వేసాం కదా. నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ఎప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక గుడ్డతో తుడిచేసి వేస్తే మన దోశలు అనేవి ఈ పెనానికి అంటుకోకుండా ఉంటాయి. అలాగే సేమ్ నెక్స్ట్ దోశ కూడా అలాగే వేయండి. మనకి ఎక్కువ బబుల్స్ లాగా రావాలంటే ముందు 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే ఇందాక వేసినట్టే నల్లకారం, జీడిపప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు చక్కగా కాల్చుకుంటే మనకి దోశ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత బాగా నీళ్ళు పోసేస్తాను అనమాట. ఎక్కువ నీళ్లు పోసేసి మనం పోసుకుంటాం కదా, రవ్వ దోశలాగా వేసేయాలి. రవ్వ దోశలాగా పోసేసి ఇప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి సేమ్ ఇందాకట్లాగే నల్లకారం చల్లుకోండి. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసేయండి. మీకు నచ్చితే ఈ దోశల్ని నెయ్యితోనే కాల్చుకోండి. నేను మరీ ఎక్కువ నెయ్యి అయిపోతుందని చెప్పి కొంచెం నూనెతోటి నెయ్యితోటి అలా కాలుస్తున్నాను అనమాట. మూత పెట్టేస్తే చక్కగా పైన కూడా ఉడికిపోతుంది మనకి. చూసారు కదా, ఇలా బయట క్రిస్పీగా రావాలి. మీకు మరింత క్రిస్పీ రావాలంటే మరి కాసేపు కాల్చుకుంటే సరిపోతుంది. అంతేనండి, సూపర్గా ఉంటుంది అనమాట. రెడీ అయిపోయినాయి మనకి. మనం తయారు చేసుకున్న చట్నీ, నల్లకారం, ఎర్రకారం ఇవన్నీ రెడీ చేసి మీరు సర్వ్ చేసుకోండి. మరొక సీక్రెట్ ఏంటంటే నిమ్మకాయ ఇస్తారండి మనకి దోశలు సర్వ్ చేసినప్పుడు. ఈ నిమ్మకాయకి ఎర్రకారం మంచి కాంబినేషన్ అనమాట. అలాగే దోశల మీద ధారాళంగా నెయ్యి పోస్తారు, అందుకే ఇది నెయ్యి కారం దోశ అంటారనమాట. ఇడ్లీలు కూడా సేమ్ ఇట్లాగే నేను ముందు పెట్టిన వీడియోలో ఇడ్లీలు చూపించారంటే పర్ఫెక్ట్గా చక్కగా అలా మీరు ట్రై చేసి సేమ్ ఇలా చట్నీలు అవి తయారు చేసుకొని నెయ్యితో ఇలా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఒంగోలు స్పెషల్ దోశలు రెడీ అయిపోయినాయి, ఎర్రకారం దోశలు. వీటిని చక్కగా తెంచుకొని మనం నిమ్మకాయ పిండిన ఎర్రకారంలో డిప్ చేసి తింటుంటే ఆహా, ఎన్ని తింటున్నామో అస్సలు లెక్క ఉండదు అనమాట. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.